కేబుల్ ద్వారా నెట్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా ఇచ్చేటువంటి ఫైబర్ కేబుల్ ద్వారా మేము ఇంటర్నెట్ అవి ఇస్తున్నాం. ఈరోజు మీరు సింగపూర్లో చూసుకున్నప్పటికి కూడా సింగపూర్ కంటే కూడా వరల్డ్లో బెస్ట్ అంటారు కదా సింగపూర్ టెక్నాలజీలో, దానికంటే బెస్ట్ టెక్నాలజీ మన దగ్గర ఉంది. 24F కేబుల్ కావచ్చు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కావచ్చు, 78,000 కిలోమీటర్లు కేబుల్ వేయటం కావచ్చు. ప్రతి గ్రామానికి, మారుమూల గ్రామాలకు కూడా దాదాపు 16,000 పైగా చిలుకున్న గ్రామాలకి, ప్రతి గ్రామానికి కూడా ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయడం జరిగింది. ది బెస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ కూడా ఇస్తాము. సో అందుకని చెప్పేసి ఎక్కడ ఎవరితో పోల్చుకున్నా కూడా మనది బెస్ట్. సో ఈరోజు రాష్ట్రంలో ఏ పరిశ్రమ పెట్టినా కూడా మొత్తం కూడా నడవాల్సింది ఇంటర్నెట్ మీద, ఐఓటీ మీద, డేటా సెంటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తులో. కాబట్టి వాటన్నిటి కూడా ఫౌండేషన్ లాంటిది మా సంస్థ. వాటన్నిటి కూడా మా సర్వీస్ని కూడా విస్తరిస్తాం. ఎనీ అదర్ క్వశ్చన్? ఉద్యోగాలకు సంబంధించి దాదాపు మొన్న ఒక 410 మందిని తీయడం జరిగింది. మళ్ళీ మీ మీడియా ముందుకు రాలేదు, కానీ ఇంకొక 200 మందిని కూడా తర్వాత తీయడం జరిగింది. మొత్తం దాదాపు 600 పైకి చిలుకు తీసాము. ఈ మధ్యకాలంలో కూడా ఒక 200 మంది పైకి చిలుకు తీయడం జరిగింది. సో మొత్తం 600 పైకి చిలుకు తీయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సంస్థను కూడా మేము మళ్ళీ ఫర్దర్గా ఎక్స్పాండ్ చేస్తున్నాం. కాబట్టి ఆ తీసిన స్థానాల్లో ఈసారి బెస్ట్ అంటే ఎట్లంటే కాకుండా పొలిటికల్ అపాయింట్మెంట్స్ అలానే కాకుండా క్వాలిటీ ఎంప్లాయీస్ని ప్రాపర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్పాన్షన్ భాగంగా ఇంకా కొంతమంది కూడా ఉద్యోగ అవకాశం రావడానికి అవకాశం ఉంది. రమణ గారు, పర్ఫెక్ట్గా మేము ఏది కూడా ఇక్కడ కూడా ఏది దాచేది లేదు. ఏదో లాస్ట్ టైం మాదిరి వాట్సాప్లో మెసేజ్ వస్తేనో ఫోన్ కాల్ వస్తేనే కాకుండా ప్రాపర్గా మేము జాబ్ నోటిఫికేషన్ ఇస్తాము. జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఉంటాయి. దాని తర్వాత ఆఫర్ లెటర్ ఉంటుంది, అపాయింట్మెంట్ లెటర్ ఉంటుంది, ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది, తర్వాత పర్ఫార్మెన్స్ అప్రైజల్స్ ఉంటుంది. పర్ఫెక్ట్గా ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ పిఎస్యూలు ఎలా నడుస్తాయో పక్కాగా అంతకంటే ప్రొఫెషనల్ మేనర్లో పర్ఫెక్ట్గా నడుపుతాం. అడ్డగోలుకైతే నడిపే పరిస్థితి ఉండదు. రమణ గారు, కరెక్ట్. ఎంఎస్ఓలకు వచ్చేసరికి చాలా సమస్యలు. నేను కొన్ని జిల్లాల పర్యటన చేయడం జరిగింది, ఇంకా కొన్ని జిల్లాలు చేయాలి. ముఖ్యంగా ఎంఓసీలకు వచ్చేసరికి దాదాపు 1 కోట్ల రూపాయల్లో మా వాళ్ళు అంటే మా ఫైబర్ నెట్ సంస్థ గతంలో 1924 మధ్యలో అంటే వాస్తవం చెప్పాలంటే ఓపెన్ చెప్పాలంటే 2015లో మన ఫైబర్ నెట్ సంస్థ వచ్చిన తర్వాత ఆ రోజు చాలామంది కేబుల్ ఆపరేటర్